వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు వంకాయ శనగపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇది పచ్చి శనగపప్పుని ఉడకపెట్టుకోవాలి. 2 విజిల్స్ అయితే చాలు. ఈ ఒక కప్పు పచ్చి శనగపప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసి కుక్కర్లో 2 విజిల్స్ అంచండి చాలు. ఇంగ్రీడియంట్స్ అండి, ఈ వంకాయ శనగపప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా, వాటర్, ఇవన్నీ తెలుస్తుంది. ఎక్కువ ఆయిల్తో కాదండి, తక్కువ ఆయిల్తోనే కూర చేసుకోవాలి. ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడే పసుపు వేసుకోండి. అప్పుడు మంచిగా కలరు వస్తుంది, మనకి పసుపు వాసన రాదు. ఇప్పుడే ఇది సిమ్లో పెట్టేసుకుని అల్లం పేస్ట్ ఉంటే మీ ఇష్టం అండి. అల్లం పేస్ట్ నిలవ పెట్టుకునే కన్నా ఇది చాలా మంచిదని నేను ఇలా వేసేస్తా. మీరు అల్లం పేస్ట్ ఉంటే ఆప్షన్, అల్లం పేస్ట్ ఉంటే వేసుకోండి. ఇది అల్లం, వెల్లుల్లి, పెద్ద వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం అయితే చాలండి, ఎక్కువ వేసుకోగలరు. ఆయిల్ తక్కువతో మనం ఎక్కువ కూర తినాలండి, హెల్దీగా ఉంటాం. ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేయండి వంకాయ ముక్కలు. వడ వంకాయలే బాగుంటాయండి దీనికి. చిన్న వంకాయలతో మళ్ళీ ఇంకో కూర చూపిస్తాను నేను. వంకాయని ఉప్పు నీళ్ళలోనే పోసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ శనగపప్పు, ఉప్పు, కారము అవన్నీ తర్వాత వేసుకున్నాం. ఫస్ట్ మగ్గబెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మగ్గాలి. దగ్గరకు వచ్చేసింది చూడండి, వంకాయ ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు కారం వేయాలి. కారం మీకు ఆప్షన్ అండి, మీకు తగ్గట్టుగానే. నేను తక్కువే వేస్తాను. ఎక్కువ ఈరోజు ఉప్పులు కారాలు తగ్గించమంటున్నారు కదా, అందుకనే ఎక్కువ వేయట్లేదు. కారము ఇప్పుడు వేసేసాం కదా. ఇదిగోండి ఉడికిచ్చిన శనగపప్పు. ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాం అనుకోండి శనగపప్పు, 2 కప్పులు వాటర్ పోసి ఉడకబెట్టండి. 1/2 కేజీ వంకాయలకి ఈ కప్పు సరిపోద్ది.
పావు కేజీకి అయితే హాఫ్ శనగపప్పు పెట్టుకోండి, ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఇది చాలా సూపర్ ఉంటుందండి కూర, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వడ్డించుకొని కొంచెం వాటర్ వేస్తే చాలు. ఈ కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది. రెండు కప్పులు వాటర్ పోసాను. ఇది కొంచెం ఎగిరిపోయిన తర్వాత మనం మూత పెట్టి కొంచెం ఎగిరిన తర్వాత గరం మసాలా కొంచెం మళ్ళీ వెల్లుల్లి కొంచెం కొంచెం కొట్టి వేసుకుంటే చాలా బాగుంటుందండి. గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుని ఇంకా అంతేనండి. చాలా సింపుల్, మీకు చాలా బాగుంటుంది. చేసి చూసుకోండి. కూడా దొరికిన వాళ్ళు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే అంత కాదు. కాకపోతే టేస్ట్ ఇంకా బాగుంటుందని కొత్తిమీర కూడా వేస్తున్నాను. అయిపోయిందండి కూర. మీకు కూర అయిపోయింది, దగ్గరకు పెట్టేసుకుంటే వెల్కమ్ టు పైకి వెళ్ళొద్దు, కింద. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుందండి.